మీ పక్క పల్లెటూరు రమాదేని ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. నేనైతే తిరుపతి వచ్చేసాను. ఇప్పుడు ఈ తిరుపతి అయితే రెండోసారి రావటం నేను. కానీ తిరుపతి వచ్చినాక ఒక 3 మంచి విషయాలు అయితే జరిగినాయి. అదేంటితో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ అనుభూతి ఏంటితో కూడా మీతో చెప్పుకుంటాను. మీతో ఇంకెవరితో చెప్పుకుంటా చెప్పండి. అనుకోకుండా జరిగిపోయినాయి అనమాట. చెప్తాను ఏంటి కూడా. గుంటూరు వచ్చినాక మేమైతే 4:30కి బండి ఎక్కాము. 4:30కి బండి ఎక్కి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుని ఉన్నాయి కదా. అయితే తిరుపతి వెళ్ళినాక మెట్లు ఎక్కేటప్పుడు తినడానికి పార్సల్ వేరే, మళ్ళీ ట్రైన్ ఎక్కినాక తినడానికి పార్సల్ వేరే, అలా కట్టుకున్నాను నేను. అవన్నీ వీడియో తీయడానికి నాకు కుదరలేదండి, అడవుడైపోయింది. ఈ వీడియో అంటే తిరుపతి వచ్చినాకన్నా వీడియో మీతో షేర్ చేసుకుందని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అక్కడ కొంచెం తీస్తేనే ఇప్పుడు మీకు ఈ వీడియో బ్లాగ్ లాగా పెడుతున్నాను. మేము గుంటూరులో 4ంటికి ఎక్కితే తెల్లారగట్ట 4ంటికి అయితే ట్రైన్ దిగాము. ట్రైన్ దిగినాకండి మేము అక్కడ టికెట్లు తీసుకుందని చెప్పి వెళ్ళాము. వెళ్తే ఆ రోజు బుధవారం రోజు అండి. అంటే తెల్లారి మేము వెళ్ళిన రోజు తెల్లారి గురు పౌర్ణమి రోజు మేము తిరుపతిలో ఉన్నాం అనమాట. తెల్లారగట్ట 4ంటికి తిరిగాము. గురు పౌర్ణమి రోజు టికెట్లు తీసుకుందామని వెళ్ళాము. ఆ రోజు బుధవారం టికెట్లు ఇవ్వరంట, ఇక గురువారమే ఇస్తారంట. అందుకని చెప్పి ఆ రోజులు ఇవ్వన్నారు. సరేనని చెప్పి మళ్ళీ దేవుడా అంట ఇక్కడ మనకి సత్రాలు ఉంటాయి కదా గుడి తరపున, అక్కడికి వెళ్ళి మొహాలే కడుక్కొని కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ ఉండేయండి. పసుపు కుంకాలంటే మెట్లకు రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అయితే ప్యాకెట్లే ఉన్నాయి. నేను అక్కడ ఒక డౌట్ తీర్చుకుందామని చెప్పి, కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటారు కొంత ఈ వీడియో చూసిన వాళ్ళు అని చెప్పి నేను అడిగాను. అయితే మనకి ఫస్ట్ మెట్టు కాడి నుంచి 365 మెట్ల వరకు కూడా కిలో పసుపు కిలో కుంకుమ అయితే పట్టిద్దంటండి. నేను అక్కడ అడిగాను వాళ్ళని. ఖచ్చితంగా కిలో కుంకుమ కిలో పసుపు ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. కిలో కుంకుమ పసుపు ఎంత అడిగాను, కిలో కుంకుమ కానీ కిలో పసుపు కానీ 200 అంట. అంటే 2 కలిపి 400 అంటండి. అక్కడ పోయినా కనుక్కున్నా, నాకు కూడా తెలియాలి కదా అని చెప్పి కనుక్కున్నాను. అక్కడ కొబ్బరికాయ కొనుక్కుంటే కొబ్బరికాయతో పాటు మనకు పువ్వులు మళ్ళీ అదే కర్పూరము అవన్నీ ఇచ్చారు. ఇచ్చినాక ఇక ఫస్ట్ మెట్టు మనం ఎక్కేటప్పుడు గోయిందా అనుకుంటా ఇక మేమైతే అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రయాణం అయితే అయ్యాము. ఇక్కడ లైట్లు అవి కూడా మీకు కనబడుతున్నాయి కదా. మేము 5ంటికి అయితే స్టార్ట్ అయ్యామండి మెట్లు ఎక్కడం. 5ంటి కాడి నుంచి 6ంటి దాకా అయితే లైట్లు ఉంచారు బార్కి. 6ంటికి అయితే లైట్లు ఆపేశారు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఒకలాగుంది దారి, ఇప్పుడు వేరే మార్చారంట. అయితే ఏం మార్చారో కూడా చెప్తానండి. అయితే మనం కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళినాక అక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టి అక్కడ 2 ఆవులు అయితే కట్టేస్తున్నారు. 2 ఆవులు కట్టేసినప్పుడు మనం ఆ మెట్లు ఎక్కినాక ఆ కృష్ణుడి చుట్టూరు ఆవు చుట్టూరు తిరిగి మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ మెట్లు దిగి మళ్ళీ మెట్లు ఎక్కామంటే అప్పుడు మనం ఏంటంటే ఆవుల్ని ప్రదక్షిణ చేసినట్టు అంట. ప్రదక్షిణ అయితే చేసేసాం కదా. మీకు ఒక 3 విషయాలు చెప్తానన్నా కదా, అవి ఏంటి ఇప్పుడు చెబుతానండి. అయితే నేను తిరుపతి వెళ్ళినాక మెట్లు ఎక్కేటప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను ఒక యూట్యూబర్నే కదా, నన్ను ఎవరైనా కనుక్కోరా అని ఒక చిన్న సందేహం వచ్చింది. మళ్ళీ అనిపించింది, రమా నీది చిన్న ఛానల్, అవ్వా నిన్నెవరు కనుక్కుంటారులే, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నా మనసుకు నేనే చెప్పుకున్నాను. అవును కదా, ఆ మాట కూడా నిజమే. నాది ఒక చిన్న ఛానల్, అంటే ఆవగింజ లాంటిది. అలాంటి ఆవగింజ లాంటి ఛానల్కి నేను ఇక్కడికి వచ్చాను, నన్ను ఎవరు కనుక్కుంటారు, అంతా నీ భ్రమే రమా అని నా మనసుకు నేను అనుకున్నాను అనమాట. కానీ నా ఆలోచన తప్పండి. ఎందుకనంటే మనల్ని అభిమానించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా సంతోషపడ్డాను. కానీ ఆ టైంలో ఫోన్ లేదండి. ఫోన్ లేకపోవడం వల్ల ఫోన్ తీసుకొని వీడియో తీసుకోలేకపోయా. కనీసం ఫోటో అన్నా దిగేదాన్ని. మెట్లు ఎక్కి నీరసం వచ్చేసి అంతే కూర్చోగానే మళ్ళీ నా వెనకాల ఒక మేడం వచ్చి, మీరు యూట్యూబర్ కదా అని చెప్పి అంటే డౌట్గా అడిగారు. అంటే నేను అవునా కాదన్నట్టుగా అడిగారు. అంటే అవునండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉందన్నాను. అనగానే అవునండి మాది విజయవాడ, నేను మీ ఛానల్ చూస్తాను, మీ వీడియోస్ బాగుంటాయి, మళ్ళీ మీ ఇల్లు కూడా బాగుంటుంది, చక్కగా సర్దుకుంటారని చెప్పి చక్కగా మాట్లాడారు మేడం అయితే. కాకపోతే నేను ఒక్కటే అడగలేకపోయానండి, ఆ మేడం పేరు అడగలేకపోయాను. సారీ అండి, ఏమనుకోవద్దు. ఆ రోజు నా మెట్లు ఎక్కి నాకు కళ్ళు తిరుగుతున్నట్టుండి. ఎంత కళ్ళు తిరుగుతున్నా కానీ నేనైతే ఓపిక తెచ్చుకొని ఒక వీడియోనో ఫోటోనో తీద్దాం అనుకున్నా. కాకుంటే మా ఫోన్లు మా పిల్లల దగ్గర ఉండిపోయినాయి. మా ఆయన నేనే వెనకుండిపోయా, మా పిల్లలేమో ముందుకు వెళ్ళిపోయారు. అలాగా మిస్ అయిపోయారు మేడం. లేకుంటే చక్కగా వీడియో తీసుకునేదాన్ని, మీ అందరూ షేర్ చేసేదాన్ని. ఈ మేడం నా వీడియోలు చూసిద్దంట, విజయవాడ అంట అని చెప్పి చక్కగా చెప్పుకునేదాన్ని. కానీ మిస్ అయ్యాను మేడం, మీరైతే ఏమనుకోవద్దు. ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోయాను. తర్వాత అనిపించింది, అంత నీరసంగా కళ్ళు తిరిగేసరికి మీతో ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోయాను. తర్వాత అయ్యో ఏమనుకున్నారో అనిపించింది. కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీ పేరు మటుకి కామెంట్ చేయండి వీడియో చూస్తే. ఇంకా అదండి. అయితే మేము మెట్లన్నీ ఎక్కి 2000 మెట్లు ఎక్కాం. పొద్దున్నే 5ంటికి స్టార్ట్ చేసి 2000 మెట్లు ఎక్కిందా కూడా మేము ఏమీ తినలేదు. తినకుండా గోయిందా అనుకుంటానే ఎక్కాము. కాకపోతే నేను ఒకటి అనుకుంటే ఎక్కానండి. అయ్యా ఇంత లెక్క ఎందుకున్నావయ్యా, 7 అడుగులు ఎందుకు వేసావయ్యా, మేము ఎక్కలేకపోతున్నామయ్యా, మా పరిస్థితి చూడయ్యా, మాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, శక్తిని ఇవ్వయ్యా, మేము నీ దగ్గరికి వచ్చి నీ దర్శనం చేసుకోవాలయ్యా, మధ్యలో మేము ఆగిపోకూడదయ్యా, నేను ఇల్లు కట్టుకుంటానని నీ దగ్గరికి వచ్చి ఇల్లు కట్టి దండం పెట్టుకొని వెళ్ళాను, నాకు ఇల్లు ఇచ్చావు. అలానే ఇప్పుడు కూడా ఇక్కడ రాళ్ళతో ఇల్లు కట్టి నీకు ధన్యవాదాలు తెలుపుకుంటా మళ్ళీ నడుచుకుంటా గోయిందా అనుకుంటా నీ దగ్గరికి వచ్చి నీ దర్శనం చేసుకొని మళ్ళీ నేను వెళ్ళాలయ్యా. ఎందుకనంటే నేను అనుకున్నందుకు నాకు ఇల్లునిచ్చావు కదా, అందుకని నీ దగ్గరికి వచ్చి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలయ్యా అనుకుంటా మనసు పూర్తిగా అనుకుంటా మెట్లు ఎక్కానండి నేనైతే.
ఎంత కష్టమైనా 365 మెట్లు ఎక్కుకుంటా, రోజుల తరబడి లైన్లో నుంచుంటా, గంటల తరబడి నిలబడి, రూముల్లో గంటల తరబడి రోజుల తరబడి కూర్చొని, తర్వాత ఆ లైన్ వదిలిపెట్టినాక మళ్ళీ గోయిందా గోయిందా అనుకుంటా, అరుచుకుంటా, అయ్యా ఎప్పుడు కనపడతావని నేను అనుకుంటా, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొక రూమ్లో పడేస్తే మళ్ళీ ఒక 4 గంటలు 5 గంటలు కూర్చొని, మళ్ళీ టైం సరిపోతే మళ్ళీ ఒక రోజు కూర్చొని మళ్ళీ దర్శనానికి వెళ్తాము. కానీ ఎంత ఆశతో వెళ్తామండి, ఎంత కష్టమైనా ఎంత ఆశతో వెళ్తాము. మాకైతే 30 గంటలు పెట్టిందండి. నేనైతే ఒకటే అనుకున్నా, ఏందయ్యా ఏందయ్యా ఇంత బాధ పెడుతున్నావు మమ్మల్ని, నీ దర్శనం అయిద్దా కాదా. ఆ లైన్లో నుంచొని మా పిల్లలైతే అమ్మ ఇప్పుడు కాదు తర్వాత వెళ్దాంలే అని కూడా అన్నారండి. మా పిల్లలు అంతమంది జనం ఉండారు. అన్ని గంటలు మేము కూర్చున్నాము. 30 గంటలు అంటే సామాన్యమైన విషయం చెప్పండి. లైన్లోకి వెళ్ళినాక దేవుడు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి మాకు 30 గంటలు పెట్టింది. ఇక చూసుకోండి ఎంత టైం పట్టిందో మీకే అర్థం చేసుకోండి. అంత బాధ అనిపించింది. కాకపోతే అన్ని మెట్లు ఎక్కి అన్ని గంటల సేపు ఉండి రోజుల తరబడి కూర్చొని స్వామి దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణం అలా చూసి కన్ను మూసి కన్ను తెరిచే లోపల మనల్ని పక్కకు నెట్టేస్తారు. ఆ కన్ను మూసి కన్ను తెరిచే లోపల స్వామిని చూసుకోవాలి, కళ్ళు ముయ్యకుండా చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటూ వెళ్తాను. ఎందుకనంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగానే కళ్ళు అనేది దండం పెట్టుకుంటూ మూసేస్తాం. నేను అనుకునేది ఏంటంటే అండి, దండం అయితే పెట్టుకోవాలి, కళ్ళు ముయ్యకుండా స్వామిని చూడాలి. కళ్ళు మూసానంటే కళ్ళు తెరిచే లోపల నన్ను నెట్టేస్తారు అని చెప్పి కళ్ళు రెప్ప కొట్టకుండా స్వామిని చూశాను. పాదాల కాడించి తల వరకు కూడా స్వామిని చక్కగా దర్శనం చేసుకొని వచ్చాను. ఆ స్వామి దర్శనం కాగానే అసలుకి ఆ క్షణం ఆ కష్టం ఎటుపోయిందో తెలియదండి. ఇంకొక విషయం అయితే, ఒక విషయం చెప్పేస్తాను కదా, 3 విషయాలు అని చెప్పాను. ఇంకో 2వ విషయం కూడా చెబుతున్నాను. ఏంటిదంటే మా అబ్బాయిది పుట్టినరోజు అయితే గురు పౌర్ణమి రోజు మేమైతే స్టార్ట్ అయ్యాం కదా లైన్లో. తెల్లారి రోజు గురువారం రోజు మా అబ్బాయి జూలై 31వ తారీఖున పుట్టినరోజు. మేము దర్శనం ఖచ్చితంగా 12ంటికి మాకు దర్శనం అయిందండి. ఆ లైన్లోనే మా అబ్బాయికి అరే పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి వెనక తిరిగి చెప్పాను. దేవుడు ఎదురుగా ఆ అదృష్టం ఎవరికన్నా వచ్చిందో చెప్పండి, నా పిల్లలకు వచ్చింది. నేను చాలా సంతోషపడ్డాను. వెంకటేశ్వర స్వామి ఎదురుగా నుంచొని నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను మా అబ్బాయికి. నేను ఒక్క క్షణం అయితే అమ్మ ఇది కళ నిజమని కాసేపు నాకు నేను చేయగిలుకున్నానండి. నిజం మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఇట్లా చేయగిలుకున్నాను. సురుక్కుమనగా అమ్మ ఇది కలగదు, ఇది నిజమే అనుకున్నాను. అంత సంతోషపడ్డాను నేనైతే. ఇక ఖచ్చితంగా మాకు 12ంటికి దర్శనం అయ్యి మేము బయటకు వచ్చినాక అప్పుడు మేము ప్రసాదాలు తీసుకొని మా అబ్బాయికి ఆ ప్రసాదాన్ని తినిపించి మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మీ అందరికి కూడా తెలియజేశాను. షార్ట్ వీడియో చాలా బాగా వచ్చింది. చాలామంది చూశారు, చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చాలా సంతోషపడ్డాను నేనైతే. మధ్యతరగతి వాళ్ళం ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అసలు దేవుడు ఎదురుగా లైన్లో నుంచొని మరి పుట్టినరోజు చేయడం అంటే మన మధ్యతరగతి వాళ్ళకి అది పెద్ద బహుమతి. చాలా అదృష్టంగా నేనైతే భావించాను. మెట్లు ఎక్కడం అంటే సామాన్యమైన విషయం కాదండి. నా శక్తినంతా కూడగట్టుకొని మరీ మెట్లు ఎక్కాను. కానీ ఫస్ట్ సారికి కన్నా ఈసారి రెండోసారి చాలా బెటర్ అనిపించింది నాకు. ఫస్ట్ సారి 10 మెట్లు ఎక్కేదని కూర్చునేదాన్ని, 10 మెట్లు ఎక్కేదని కూర్చునేదాన్ని. ఈసారి 100 మెట్లు ఎక్కి అలా కూర్చున్నానండి. అలాగా మా ఆయన అయితే పాపం చేయి పట్టుకొని మరీ ఎక్కించి నడిపించాడు. నా చేయి పట్టుకుంటే ఈజీగా ఎక్కగలుగుతామని చెప్పి చాలా ఈజీగా నడిపించాడు మా ఆయన అయితే. ఎక్కలేని టైంలో చేయి పట్టుకొని నడిపించాడండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. పిల్లలు కానీ మా ఆయన కానీ నా చేయి పట్టుకొని వాళ్ళు ఎక్కి బట్టే నేను ఎక్కగలిగాను. లేకపోతే ఇంకా టైం పట్టేది కావచ్చు. మా పిల్లలు ఎక్కడం అయితే మేము ఎక్కువ సాట, మా పిల్లలు ఒకసాట. తర్వాత ఎక్కడండి గోపురాల దగ్గర ఆగారనమాట. గోపురాల దగ్గర ఆగి మా కోసం గంట సేపు కూర్చున్నారంట. ఇక మాకు వాళ్ళకి ఎంత తేడా ఉందో ఆలోచించండి. పిల్లలు అయితే ఈజీగా ఎక్కగలుగుతున్నారు కానీ మేమే ఎక్కలేకపోతున్నాము. ఇక అది కూడా నేనే ఎక్కలేకపోతున్నాము. ఆయన మా పిల్లలు ఇద్దరూ చక్కగా ఎక్కుతున్నారు, నేనే ఎక్కలేకపోయాను. మెట్లయితే ఎలాగైతే ఉందండి, మెట్లయితే ఎక్కి మోకాళ్ళ పర్వతం కాడికి అయితే వచ్చేసాము. మోకాళ్ళ పర్వతం కాడ ఒక గోపురం అయితే ఉంది. అక్కడ రోడ్డు అయితే కొంచెం సాఫీగా ఉందండి. ఇక్కడ కూడా బారికి ఇట్లా షెడ్ లాగా వేసి వర్షం పడ్డ ఇబ్బంది లేకుండా ఇట్లా వేసి అరుగులు అయితే వేశారు. అక్కడ నుంచి నడిచి వచ్చి మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చినాకండి కూసేపు అలాగా పడుకుందాం అనిపించింది. 3000 మెట్లు ఎక్కినాక అప్పుడు నేనైతే కాసేపు అలా పడుకున్నాను. ఇప్పుడు మన మోకాళ్ళ పర్వతం కాడికి వెళ్ళాలి. మోకాళ్ళ పర్వతం ఎక్కి వెళ్ళినాక ఇంకా 500 మెట్లు ఉన్నాయి. ఆ 500 కూడా పూర్తి చేసుకోవాలి. నేను ఒకటే అనుకున్నా, 300 మెట్లు ఎక్కువ వచ్చి నీ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చానయ్యా, ఈ 500 మెట్లు కూడా ఎక్కే శక్తి నాకు ఇవ్వయ్యా అని చెప్పి ఇక్కడ దండం పెట్టుకొని మోకాళ్ళ పర్వతం మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. నేనైతే ఎక్కువ ఎక్కలేకపోయానండి. నేనైతే 7 మెట్లు ఎక్కాను. మా అమ్మ ఇంకొన్ని ఎక్కింది, లెక్క పెట్టలేదు. మా ఆయన కూడా చాలా ఎక్కాడు. కానీ మా అబ్బాయి అయితే 150 మెట్లు ఎక్కాడండి మోకాళ్ళ పర్వతంలో. నేనైతే షాకు. ఎందుకంటారా, అరే దండం పెట్టుకోరన్నా కానీ మనసులో ఉంటే చాలమ్మా అని చెప్పి అంటాడు. కొంచెం గట్టిగా అన్నాం మనకు పెట్టుకోవచ్చు కదంటే ఏదో పెట్టలేదు అన్నట్టుగా పెడతాడు దండం. నాకు మనసులో ఉండిద్ది. 150 మెట్లు మోకాళ్ళ పర్వతం మీద ఎక్కాడు.
కానీ ఏ సంకల్పంతో ఎక్కాడో నాకైతే తెలియదండి. నేనైతే మా అబ్బాయిని చూసి ఏడుకొండలవాడు వెంకటరమణ గోయిందా గోయిందా, నా బిడ్డ అసలుకి ఇదే ఏది కూడా నమ్మడు, అలాంటిది మోకాళ్ళ పర్వతం 150 మెట్లు ఎక్కాడు స్వామి. తను ఏ సంకల్పంతో అయితే ఎక్కాడో నాకైతే తెలియదు. మా అబ్బాయి కోరుకునే సంకల్పం అయితే నీకు తెలుసు కదా, అది నెరవేరేలాగా ఆశీర్వదించయ్యా నా బిడ్డని అని చెప్పి నేనైతే మనసులో అనుకున్నాను. మా వాడు అలా మోకాళ్ళ మెట్ల మీద నడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకనంటే ఎంత కష్టంగా ఎక్కుతున్నాడు చూడండి, కానీ ఎక్కాలన్న పట్టుదలతో ఎక్కుతున్నాడు. కానీ మేమైతే ఆపలేదు. కానీ మా ఆయన మటుకి మా అబ్బాయిని చూడలేక ఇంకా లేవురా అంటున్నాడు. నేను అన్నాను ఒకటే మాట మా ఆయన్ని, వాడికి ఎక్కడ దాకా నడవాలనిపిస్తుందో అక్కడ దాకా నడవని మోకాళ్ళ మీద, వాడు ఇష్టపూర్వకంగా నడుస్తున్నాడు, వాడి సంకల్పం ఏంటిదో మనకు తెలియదు కదా, అలా అనబాకు, వాడు ఎక్కడ దాకా ఎక్కగలిగితే అక్కడ దాకా ఎక్కుతాడు, వాడిని ఎక్కనివ్వు, నువ్వు వద్దు అన్నమాట అనబాకు అన్నాను. అన్నాక అప్పుడు మెల్లకుండా ఊరుకున్నాడండి మా ఆయన. మెల్లకుండా ఊరుకొని ఇక మా ఆయన కూడా మెట్లు పర్వతం కొన్ని ఎక్కాడనమాట. ఆయన కూడా ఎక్కలేపాడు ఎక్కువ. కానీ మా అబ్బాయి టార్గెట్టేనండి. కానీ మనసులో గట్టిగా ఏదో అనుకున్నాడు, తలుసుకొని ఎక్కుతున్నాడు. మా అబ్బాయి ఏమనుకున్నాడో అది నెరవేరాలని మా అబ్బాయిని అయితే అందరూ ఆశీర్వదించండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు అందరూ ఆశీర్వదించండి. మీరు అందరూ ఆశీర్వదిస్తే మా అబ్బాయి సంకల్పం ఏంటిదో ఆ సంకల్పం నెరవేరిద్ది. అదొక్కటే మమ్మల్ని కోరుకుంటుంది. నేను నా మంచి కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకొక అదృష్టం అండి ఏంటిదంటే, మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినాక తర్వాత తానాలు ఇచ్చేసి వరాహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని గరుడు వాహనంలో శ్రీవారి మళ్ళీ ఊరేగింపు చూసుకొని వచ్చామన్నమాట స్వామివారి దర్శనానికి. చాలా చాలా అదృష్టంగా భావించాము మేము కుటుంబ సభ్యులని కదండి. ఈ వీడియో నచ్చిందని